ప్రపంచంలో అల్లుడు దొరికిండు నానే నా కూడా ఏం జరగలేదు సార్. గొడవలు లేవు, ఎవరితో గొడవలు లేవు. నా చిన్న చిన్న మనసు పడదలు ఉంటాయేమో కానీ అంటే చిన్న చిన్న మనసు పడదలు కింద వాళ్ళతో ఉంటుంది. అంతే, ఎవరితో గొడవ ఏమి ఉండదు. సుమారుగా ఎన్ని సంవత్సరాలకి బిల్డింగ్ లో ఉంటా ఉన్నారు? ఎన్ని సంవత్సరాలుగా ఉంటారు బిల్డింగ్ లో? సార్ 2000 కరోనా వచ్చిపోయినాక 2021లో 22లోనే వచ్చినాం. 3 years 4 years అవుతుందా? మీకు ఎప్పుడు తెలిసింది డ్యూటీకి వెళ్ళారంట కదా? ఎప్పుడు ఫోన్ చేశారు? 9 o'clockకి బాబు అసలు ఆమెకు స్కూల్ లేదు. స్కూల్లో కేంద్ర విద్యాలయ బేగంపేటలో చదువుతారు. స్కూల్ లేదనేది ఆ అబ్బాయి ఇద్దరు ఉంటారు, ఒక పాప ఒక బాబు. ఆ అబ్బాయి ఏమో వెళ్ళను అంటే కూడా బయట మొన్నటి వరకు హాలిడేస్ ఇచ్చారు. అక్క వెళ్ళకపోతే ఎప్పుడు వెళ్ళను అంటాడు సార్. ఎప్పుడు వెళ్ళను. అక్క ఉంటే ఆమె 8కి వెళ్ళిపోతుంది, తెలుస్తుంది ఆయనకి. తెలిసి అక్క పోలేదు కదా అని ఇంకా డ్రామా షురూ చేస్తాడు. నేను పోనని ఈరోజు కొట్టి నువ్వు పోకపోతే బాగోదని అంటే ఆడి ఎన్నలేంది పోరా అని ఎప్పుడు నేను వదులుతుంటే సార్. ఈ రోజే నేను వదలలేను. వాళ్ళ డాడీ వదిలిండు, పంపించిండు పోరాగాన్ని. బాక్స్ కూడా తీసుకోవాలి, పాలు కూడా తాగకుండా పోయింది సార్. మళ్ళీ తిట్టినామనేసి సరే మమ్మీ బాక్స్ మేమిద్దరం వెళ్ళిపోయినా. మమ్మీ స్నానం చేసుకొని వచ్చింది. స్నానం చేసుకొని వస్తే కూడా వెనకాల అంతే తడవలే. ఏం స్నానం చేస్తావు బిడ్డ, ఎప్పుడు చేసినా ఇట్లా చేస్తావు, నల్లగా అవుతావు చూడు, అట్లా అవుతావు అంటే మళ్ళీ పోయింది సార్ స్నానానికి. ఇంకా మళ్ళీ మేము చూడలేము సార్. ఇంకా స్నానం చేసింది సరే తల్లి మేము వెళ్తున్నాం, బాక్స్ అక్కడ పెట్టినా అని చెప్పి వెళ్ళిపోయినాం సార్. కూడా చూడలేదు సార్. మళ్ళీ స్నానం చేసుకొని ఉంటుంది కదా అనుకున్నాం కానీ దాని తర్వాతకి నాకు తెలియదు సార్. ఇక దాని తర్వాత బాక్స్ ఇవ్వలేదని స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందంట డాడీకి. బాక్స్ ఇవ్వలేదనేసరికి నాకు ఫోన్ చేస్తే నేను కింద బిల్డింగ్ వాళ్ళకి ఫోన్ చేశాను. తనకు ఫోన్ చేస్తే పిలిస్తే పలకపోతే పైనకు వచ్చిందంట. పైనకు వస్తే డోర్ పెట్టేసింది. మరి ఆమె వెళ్ళిందో వెళ్ళలేదు, డోర్ పెట్టేసిందంట. ఇదంతా పిలిచింది, అక్కడ ఏమన్నా ఉంటుంది అక్కడ ఉంటుంది అని. పిలిస్తే కూడా పలకలేదంట. పలకపోయేసరికి మళ్ళీ కిందికి పోయి పిలిచిందంట. అయినా పలకలేదంట. ఓనర్ ఆమె ఫోన్ చేసిన, వాళ్ళ ఇంట్లో కూడా ఉందేమో. ఓనర్ ఆమె వాళ్ళ కోడలు హాస్పిటల్కి వెళ్ళిందంట. ఆమె కూడా నేను లేనక్క ఎవరికన్నా ఫోన్ చేయండి. సరే అని అంతగా వాళ్ళ డాడీకి ఫోన్ చేసిన, ఎవరు లేరంట అంటే వాళ్ళ డాడీ సరేలే నేనే పోతున్నా అన్నాడు. వాళ్ళ డాడీ వచ్చిండు, గడి పెట్టింది సార్, డోర్ తీసిండేమో. అట్లా అయిపోయింది. నాకు ఫోన్ చేసిండు, పేగులన్నీ బయటకు వచ్చినాయి రాయే తల్లి అంటే నేనేం చేయాలి సార్? స్థానికంగా గొడవలు ఉన్నాయి? ఎవరికి ఏం గొడవలు లేవు సార్. మీరు హాస్పిటల్లో వర్క్ చేస్తాను, నేను హాస్పిటల్లో కూడా అడగండి. నేను 5 years నుంచి ఒకటే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. నేను ఇలాంటిదాన్ని, నా క్యారెక్టర్ ఎలాంటిదని ఒకసారి హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ చేయండి. ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు. హాస్పిటల్లో కూడా ప్రాబ్లమ్. నేను నైట్ 12 వరకు కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. నేను హాస్పిటల్ లండన్ గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్లో వర్క్ చేశాను. నేను ఇప్పుడు కూడా హాస్పిటల్ నుంచే వచ్చాను. మీకేమైనా డౌట్ ఉందా? నాకు ఇక్కడ ఎవరి మీద డౌట్ అంటే సార్, పిల్లలు ఏం చేసుకుంటారో తెలియదు. ఉండేదంటే ఈ 1 2 3 బిల్డింగ్స్లో ఏమన్నా, ఎందుకంటే చిన్నగా అప్పుడప్పుడు కొట్లాడుతుంటాం కాబట్టి మేబీ ఉంటే వాళ్ళు ఏమన్నా ఉండొచ్చేమో. ఉండరని నేను చెప్పాను కానీ గొడవలు అయితే అవుతాయి కదా సార్. కామన్గా గొడవలు అవుతాయి కానీ ఇంత ఘోరంగా చేస్తారా సార్? ఎంత గొడవలైనా ఎంత పగున్నా వాడు గుద్దుకోవాలి కానీ పిల్లని ఎట్లా చేస్తారు సార్ చెప్పండి? ఎంత ఈ రోజులల్లో ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత సొసైటీ ఉన్నా కూడా ఎందుకు ఇంత పిల్లలకి ఎంత నమ్మకంతో పోయినాం మేము. నేను ఇంత ఉన్నప్పటి నుంచి వదిలేసి వెళ్తున్నాను సార్ పిల్లల్ని. ఈ బాబు నాకు 4 yearsలో ఉన్నప్పటి నుంచి నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా? ఇక్కడ దగ్గర 2001 నుంచి ఉంటున్నాం సార్. మీకు అంటే ఎవరి మీద డౌట్ అయితే ఎవరి మీద డౌట్ ఉందా? మీకంటే ఎవరి మీద డౌట్ ఎవరి మీద లేదు సార్. ఎప్పుడు పోలీసులు అంటే ఏమైనా చెప్తా ఉన్నదా? ఏమైనా సమాధానం ఇచ్చారా మీకు పోలీసులు కానీ? ఏమన్నా ఎంక్వైరీ చేసామని చెప్తున్నా సార్. ఏం ఎంక్వైరీ చేసినా నా బిడ్డ తిరిగి వస్తుందా సార్? సార్ ఇలాంటి ఘోరం ఇంకొకరికి కాకూడదు అని నా బిడ్డ ఏమన్నా సొసైటీకి చెప్పుదామని వెళ్ళి ఉంటుంది సార్. నా బిడ్డ
ఎంత మంచి స్కూల్లో చదువుతుందంటే కేంద్ర విద్యాలయ స్కూల్లో చదువుతుంది అని మేము ఎంత గొప్పగా అసలు ప్రౌడ్గా ఫీల్ అయిపోయినాము. నా కొడుకు కన్నా రాలేదని రాత్రి అన్నాము. చదవకపోయినా స్కూల్లో కొట్టినా నా బిడ్డ నాకు చెప్పదు. ఆమెకు అంత ధైర్యం ఎక్కువ, అసలు చెప్పదు. ఎక్కడ పోయినా డేర్గా ఎదుర్కొంటుంది. కానీ ఆల్రెడీ లాక్ చేసిపోయారు. ఎలా చెప్పడానికి వస్తుంది? ఆ రకంగా చేస్తే ఆమె ఏం చెప్తుంది? ఒక పాప ఎలా చెప్పడానికి వస్తుంది? అలాంటిది ఇప్పుడు ఒక ఇంత పెద్ద ఉన్న నేను, నాకు అన్ని తెలిసినా నన్ను నోట్లో ఏమని పెట్టి ఇట్లా పోసేసిపోతే ఎవరమైనా ఎట్లా చెప్తాం సార్? ఒక్కరు ఉంటే చెప్పండి. ఇప్పుడు దీనికి అనుకోవడం ఎలా, ఎవరు చేశారు ఏంటి అనేది ఎలా చెప్తారు? నాకు ఎట్లా చెప్తారు చెప్పండి? ఇంతమంది అందుకే ఆడపిల్లని కనడానికి భయపడుతున్నారు సార్ ఈ సొసైటీ. ఇందుకోసమే భయపడుతున్నారేమో నాకు తెలిసి. ఆడపిల్లకి కాకూడదని కోరుకుంటున్నాను. కానీ ఇది మాత్రం ఏం జరిగింది, ఎక్కడ జరిగింది కనుక్కోవాలి. ఇంత ఘోరం మాత్రం ఇంకెవరికి జరగద్దు. ఇది తేలాలి, ఎవరు తీసుకుని పట్టుకోవాలి, లోకానికి చూపించాలి ఏం జరిగింది. కుకట్పల్లి సంగీత్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. 12 సంవత్సరాల ఒక మైనర్ బాలికపై ఒక గుర్తు తెలియని వ్యక్తి సుమారు ఉదయం సమయంలో ఎవరు లేని తల్లిదండ్రులు తమ విధులకు వెళ్ళిన సమయంలో ఒంటరిగా ఉన్న పాప ఇంట్లోకి చొరబడి కత్తితో అతి దారుణంగా కడుపులో పొడిచి మరి చంపడం జరిగింది. ప్రస్తుతం మనం అదే ఆ లొకేషన్ దగ్గర ఉన్నాం. తల్లి గుండె లవిసేలా రోధిస్తూ ఉంది, అస్సలు తట్టుకోలేకపోతూ ఉంది. ఏదైతే పాప ఏదైతే తల్లిదండ్రులు ఉదయాన్నే 9 గంటలకు ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉంటారు, డ్యూటీలకు వెళ్ళడం జరిగింది. అదే క్రమంలో ఏం జరిగిందో తెలియదు. ఒక వ్యక్తి అతను మరి గంజాయి సేవించున్నాడా, మరి పాత కక్షలు ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా జరిగిందో తెలియదు. కానీ ఎవరు లేని సమయంలో పాప ఇంట్లోకి చొరబడి అతి దారుణంగా కిరాతకంగా ఆ బాలిక కడుపులోకి కత్తి చాలా వరకు కత్తిపోట్లు పొడిచి అతి దారుణంగా హతమార్చడం జరిగింది. రూమ్లోకి వెళ్ళి చూసినప్పుడు కూడా ఆ దృశ్యాలు మేము ఆర్టీవీ చూపించలేకపోతున్నాం. కానీ అట్లాంటి దయనీయమైన సిచ్యువేషన్ కనపడతా ఉంది. పాపని అయితే దారుణంగా పేగులు బయటికి వచ్చేలా మరి పొడిచి మరి చంపడం జరిగింది. సో ఆ తల్లి మాటలోనే విన్నాం. అసలు చాలా ఏళ్ళుగా ఇక్కడే ఉంటా ఉన్నాం, సమూహం కరోనాకు ముందు నుంచి ఇక్కడే ఉన్నాం, ఎలాంటివి జరగలేదన్నారు. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా పిల్లలకి ఇలాంటి గొడవ జరిగినా ఏం జరిగినా మాకు ఎవరితో గొడవ లేదు, ప్రశాంతంగా ఉంటాం, మా అమ్మ మీద అనుమానం లేదు, ఎవరి మీద అనుమానం లేదంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఎందుకని, ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది కూడా ఇప్పటికి కొంచెం స్పష్టత రాలేదు. పోలీసులు అయితే క్లూస్ టీమ్ తీసుకొని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఏదైతే లోపల ఇప్పుడే ఆ బాలిక మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ తరలించడం జరిగింది. తల్లి అయితే రోధిస్తూ ఉంది, కన్నీరు మున్నీరుగా వాయిస్తూ ఉంది, అరుస్తూ ఉంది. తల్లి మాట్లాడే సిచ్యువేషన్లో లేదు. ఒకసారిగా చూసుకొచ్చి విజువల్స్లో ఎలాంటి గుండెలు అవిసేలా అరుస్తూ ఉంది, చూపిద్దాం. విజువల్స్ చూసుకోవచ్చు, కంప్లీట్ గా రోధిస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఏంటి అసలు ఆ తల్లి మాట్లాడడానికి కూడా లేదు, రోధిస్తూ ఉంది, కంటిన్యూస్ గా ఏడుస్తూ ఆ బాధను వ్యక్తం చేస్తూ ఉంది. మెట్ల నుంచి ఎవరు ఎక్కారు, ఎవరు వెళ్ళారు ఏంటనేది తెలియడం లేదు ఆమెకి. ఏడుస్తూ ఉంది, ఏం జరిగింది చూడరా మీరు అంటూ అరుస్తూ ఉంది. ఒకసారి ఆ తల్లి ఆవేదన ఒకసారి మీరు చూడొచ్చు, ఎంత రోధిస్తూ ఉందో. ఒకసారి ఒలింపిక్స్ జరుగుతున్నాయని హాలిడేస్ ఇచ్చారు. బాబా ఇంటి దగ్గర బాబు ఓనంటే కూడా దొబ్బి పెట్టి బాబుంటే బాబుని కూడా చంపేటోళ్ళు. అసలు దేనికి చేశారో తెలియదు, దేనికి చేసారు ఏం అనుమానం లేదు సార్. 2 days అసలు మేము ఉండాం సార్. నేను ఏమైందో తెలియదు, అంత మీకు పోయి చంపేసి కొండలేం పెట్టినట్ట. అంతవరకే మాకు తెలుసు. మాకు అన్ని దొరకబట్టి అని సార్ వెళ్తే చాలు, ఏమొద్దు. గొడవలు జరిగినాయి ఇక్కడ ఏం లేవు సార్. పొరగాల మీద కానీ అనుమానం ఉందా మీకు? మా బాబా సొంత అన్న, వాళ్ళు కింద ఆడుకుంటారు, స్కూల్ కానీ కింద ఆడుకుంటారు. పైన ఏం జరిగిందో ఆమె ఇవాళ స్కూల్ పోలేదు, చిన్నోడు పోయిండు. ఆమె ఎక్కడ చూసి ఎప్పుడు చూసిండో ఏమో కానీ చంపేసి గొల్లం పెట్టేసి వెళ్ళిపోయాడు, బయట నుంచి పెట్టేసి వెళ్ళిపోయినాడు. ఇక్కడ చుట్టుపక్కల గొడవ కానీ ఎవరి మీద, ఒక వ్యక్తి మీద కూడా డౌట్ లేదా మీకు? మాకు నేను వేరే దగ్గర ఉంటా సార్, నేను ఇక్కడ ఉండా.
చూడ్డానికి వచ్చిన నేను. మేము రోడ్ అవతలు ఉంటాము, మా బావ మా బండలు ఉంటాడు, మరిదీడు ఉంటాడు, చూసిపోవడానికి వస్తాం అంతే. సంపేసి మరి గొండెం పెట్టిపోయింది సార్ బయటకు వెళ్ళి. పాప లేదంటే కొంచెం పానం బాగున్నా బయటకు వచ్చి చెప్పేదేమో, మొత్తం పేగులు బయట పడ్డాయి సార్. మీరు చూసినప్పుడు ఎలాంటి దృశ్యం కనపడింది లోపల? అంటే చూపించారు రోజు పోలీసు వాళ్ళు అంతే. ఆ ఫోన్లను చూసి పోలేం సార్, పంపించలేరు సార్, బెడ్ మీద వండబెట్టిరు అంతే. స్థానికంగానే ఉంటా ఉన్నారు ఇంట్లో. ఈ కాలనీలో కానీ ఏరియాలో గొడవలు జరుగుతూ ఉంటాయి నైట్ టైము? ఏమైనా గంజాయి దేవిస్తూ పోరగాలు హల్చల్ చేయడం లాంటి గొడవలు ఏమైనా జరుగుతూ ఉంటాయా? లేదండి, గొడవలు ఏం జరగవు. ఇక్కడ సైలెంట్గానే ఉంటుందండి. ఎప్పుడు తెలిసింది ఈ గొడవ జరిగిందని, హత్య జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది? కూడా తెలియదు, బయటకు వచ్చి ఇప్పుడే చూసినాము. ఇక్కడ చాలా మంది ఉన్నారని వచ్చినాము. ఈ ఏరియాలో అంటే రీసెంట్ కూడా చూసాం గంజాయి తాగుతూ పిల్లలు హల్చల్ చేస్తున్నారు. ఏం లేదు కానీ మా పాప ఇక్కడ స్కూల్ వేసిన రావసి స్కూల్లో అయితే మా పాపను తీసుకొని వస్తుంటే ఏందని ఇంత పబ్లిక్ ఉండని చూసేసరికి ఇట్లా అయిందని తెలిసింది అంతే. మురుగుతో చేసినాం మేము, అంతేగాని ఇంకా ఇప్పటి వరకు కూడా తెలియదు మాకు. ఇప్పుడే తెలుసు, 10 నిమిషాలు అయింది వచ్చి. ఇలాంటి ఘటన ఎంతమంది ఏమైనా జరిగింది చుట్టుపక్కల? 30 సంవత్సరాలు మేము ఇక్కడ ఉండబట్టి ఇవన్నీ చిన్న చిన్న బిల్డింగ్లు ఉండే, అప్పటి నుంచి ఏమీ లేవు. ఇప్పుడే ఫస్ట్ టైం అంటే. మీకు ఏమైనా భయంగా ఉందా ఇప్పుడు? ఇది ఇప్పుడే గుండెలు కొట్టుకుంటున్నాయి కానీ ఇప్పటి వరకు అయితే మేము గుడిసెల్లో ఉన్నాము 10-15 సంవత్సరాలు గుడిసెల్లో, కానీ ఏం ప్రాబ్లం జరగలేము. అదే మేము 30 సంవత్సరాలు గుడిసెల్లో ఉన్నాం కానీ మాకు ఇంత ప్రాబ్లం అనేది టచ్ చేయలేరు. మీరు పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు, తీసుకొస్తా పంపిస్తా ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి సంఘటన నాకు ఏమనిపిస్తుంది? పిల్లల్ని స్కూల్ పంపాలంటే బయటికి పంపాలన్న ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు టీచర్లకు చెప్పాలి, ఇటు వద్దు మేము వచ్చినాం కానీ చెప్పాలని అనుకొని వచ్చినాం మేము భయపడుకుంటా. కానీ ఇన్ని రోజులు అయితే ఏం లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం జరిగేది. అయితే ఇన్ని రోజులు అయితే ఏం జరగలేదు. ఇది స్థానికంగా ఉన్న మాటలు. చాలా ఏళ్ళుగా ఇక్కడే ఉంటా ఉన్నారు, ఇక్కడే నివాసం ఉంటున్నారు, ఎప్పుడు గొడవలు జరగలేదు అంటా ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఏదైతే కుకట్పల్లిలోని సంగీత్ నగర్ అంటే ఇక్కడ ఎంత ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది, ఎప్పుడు ఏ గొడవలు జరగవు అంటూ చెప్తున్నారు. కానీ ఒక్కసారిగా ఇలాంటి దుర్ఘటన స్థానికుల్ని కలవరపరుస్తూ ఉంది. మర్డర్ జరిగిందో దానిపై పోలీసులు అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. క్లూస్ టీమ్ వచ్చి కూడా ఆధారాలు సేకరించడం జరిగింది. డాగ్ స్క్వాడ్ కూడా లోపలికి వెళ్ళి ప్రతిదీ పరిశీలించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆ బాలిక మృతికి పట్ల కారణం ఏంటనేది అసలైన కారణం ఇంకా బయటికి రాలేదు. లోపలైతే మొత్తం ఆధారాలు సేకరించారు. అయితే బిల్డింగ్ దగ్గర ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా రోధిస్తూ ఉన్నారు, కన్నీరు మున్నీరుగా వాదిస్తూ ఉన్నారు. ఆ తల్లి కూడా మాట్లాడలేని సిచ్యువేషన్లో కనిపిస్తూ ఉంది. అసలు ఎందుకు లోపల ఒక వచ్చిన అగాంతకుడు దొంగతనానికి వచ్చాడా, లేకపోతే కావాలనే లోపలికి ఆ బాలికని ఏమన్నా అత్యాచారం చేయడానికి ఏమైనా లోపలికి వచ్చాడా, లేకపోతే లోపల వీళ్ళపై ఉన్న పాత కక్షను తీర్చుకోవడం కోసం లోపలికి వచ్చి బాలికను హత్య చేశాడా అనేది ఇంకా బయటికి రాలేదు, ఇంకా కొలికి రాలేదు విషయం. అయితే ఇప్పటికీ అదొక సస్పెన్స్గా మారింది. ఎవరితో మాకు వివాదాలు లేవు, ఎవరితో మాకు గొడవలు లేవు, అసలు ఇది జరిగిందంటే మాకే ఆశ్చర్యంగా ఉందంటూ కూడా స్థానికంగా మాట్లాడతారు. చాలా ప్రశాంతంగా ఉండే కాలనీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి చుట్టూ మొత్తం కూడా. ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో అసలు గుండె లవిసేలా ఏడుస్తున్నాడు. లోపలికి వెళ్ళి మొదటగా ఆయనే చూడడం జరిగింది. తలుపు తీసినప్పుడు లోపలికి వెళ్ళగానే ఆయన ఒక్కసారి గుండె ఆగినట్టుగా, అంత పని అయిపోయినట్టుగా ఒక్కసారిగా రోధిస్తూ ఆయన కేకలకి ఒక్కసారిగా స్థానికులందరూ కూడా అలర్ట్ అయ్యి లోపలికి వచ్చి చూడగా బెడ్డుపై మొత్తం రక్తస్రావంతో పేగులు బయటకు వచ్చి ఒక ఎవరు చూడలేనటువంటి దృశ్యంలో ఆ పాప మృతదేహం అయితే కనపడడం జరిగింది. అది ఇప్పటికీ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక మిస్టరీలా మిగిలిపోయింది. వచ్చి చంపిన అఘాంతకుడు ఎవరు అనేది కూడా సీసీటీవీ ఫుటేజ్ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్ అయితే ఒకవేళ చూస్తే ఇలాంటి సీసీటీవీ ఉన్నట్టుగా కనపడడం లేదు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను అయితే పోలీసులు పర్యవేక్షించే సిచ్యువేషన్ ఉంది. చుట్టూ ఎంక్వైరీ చేసే ప్రయత్నం ఉంది. ఇప్పటికీ లోపల ఏం జరగబోతా ఉంది, ఎలా జరిగింది ఏంటి అనేది డాగ్ స్క్వాడ్ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. కంప్లీట్గా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం బయటికి తీసి చుట్టుపక్కల ఆ టైంలో ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు ఏంటనేది పరిశీలిస్తే కానీ అసలు ఏం జరిగింది, ఆ పాప మృతికి గల కారణం ఏంటనేది అయితే ఇప్పటికీ తెలియడం లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.